మన ఫీ రియంబర్స్మెంట్ గురించి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పట్లేదు అధ్యక్ష. ఎందుకంటే పాలసీ చాలా బాగా చెప్పారు, చాలా అద్భుతంగా ఎట్లా రిఫార్మ్ చేసుకొని ముందుకెళ్ళాలని చెప్పారు. కానీ వేర్ దేర్ ఈస్ పాలసీ సార్, పర్స్ ఆల్సో షుడ్ బి ఓపెన్ సార్. ఫీ రియంబర్స్మెంట్ దాదాపుగా 8,000 కోట్లు పెండింగ్ ఉంది సార్. అట్లానే జైపాల్ రెడ్డి గారు రుణం తీర్చుకోవడానికి ఆల్రెడీ పాలమూరు రంగారెడ్డికి అంబేద్కర్ గారి పేరు తీసి జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టినారు సార్ మీరు. సో అదందరూ కూడా మేము గమనిస్తూ ఉన్నాం. అట్లా కాకుండా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ గురించి కూడా వారు చెప్పినారు సార్, మీరు రాజకీయాలు చేశారు అదాని డబ్బులు ఇస్తాయని. మేము అనలేదు సార్, అది మీ రాహుల్ గాంధీ గారే అదానికి వ్యతిరేకంగా చెప్పారు కాబట్టి అది మీ పార్టీ నిర్ణయం అని మేము అనుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నర్సిరెడ్డి గారు ప్లీజ్. అంబేద్కర్ పేరు మార్చింది ప్రాజెక్టు రెండింటిని వారి దృష్టిలో లేనట్టుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు చైర్మన్ సార్ సుజల స్రవంతి వెంకటస్వామి గారు ఆ రోజు పట్టుబట్టి ఆ పేరు పెట్టిండ్రు. తర్వాత వచ్చిన ప్రభుత్వం వారు ప్రాతినిధ్యం వహించినప్పుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు తొలగించడం జరిగింది. మహబూబ్నగర్లో నేను ఆ ఊరు నుంచే వచ్చిన, అక్కడి నుంచే వచ్చిన. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకి ఏ పేరు లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఉంచుకుంటూనే జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టడం జరిగింది. దానికి ఎలాంటి వేరే పేరు లేదు. కాబట్టి దాంట్లో అంటే వారికి ఇంకేదైనా జైపాల్ రెడ్డి గారి మీద ప్రత్యేకమైన అభిమానం ఉంటే వారు పెట్టమంటే హైదరాబాద్ మెట్రోకి కూడా పెడతాం. ఎందుకంటే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా వారే హైదరాబాద్కు మెట్రో తీసుకొచ్చిండ్రు. సో ఆ మెట్రోకి కూడా జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టినా తప్పులేదు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏకైక ఉత్తమ పార్లమెంటేరియన్. తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసిన నాయకుడు జైపాల్ రెడ్డి గారు తమరు ప్రత్యక్ష సాక్షి. 12 ఇన్స్టాల్మెంట్ పాత బకాయిలు చెల్లించే బాధ్యత, కొత్త టైమ్లీ పేమెంట్ చేసే బాధ్యత మాది. తప్పకుండా ఆ బాధ్యత మేము తీసుకుంటాము. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. పాత బకాయిలు పెట్టి రాష్ట్రాన్ని దివాలా తీయించి కొంతమంది హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, రిటైర్డ్ లైఫ్. సో ఆ రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేసే వాళ్ళ లయబిలిటీస్ మేము తీసుకొని ముందుకెళ్తున్నాం. డెఫినెట్గా ఫీజు రియంబర్స్మెంట్ చేసే బాధ్యత మాది. ఎందుకంటే ఆ పథకాన్ని ప్రవేశపెట్టిందే మేము. చైర్మన్ సార్, ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టిందే మేము, కనిపెట్టిందే మేము, ప్రవేశపెట్టిందే మేము, అమలు చేసిందే మేము. మధ్యలో కొంత అంతరాయం కలిగింది. ఆ అంతరాయాన్ని సరిదిద్ది మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చే బాధ్యత కూడా మాదే అని తెలియజేస్తున్నా చైర్మన్ సార్.